టాలీవుడ్లో సింగర్ మంగ్లీ వివాదం రోజు రోజుకి ముదురుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే ఆ యొక్క నగదు స్కామ్కి సంబంధించి బాధితులు అంటూ రోజుకొకరు వచ్చి ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి మొత్తానికి మంగ్లీ కూడా ఎప్పటికే స్పందించి వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు కూడా నమోదు చేసింది. మరి అయితే మొత్తానికి మంగ్లీ వివాదం ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మొత్తానికి మంగ్లీ వివాదం గురించి అంటే ఏదైతే ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి, ఆవిడ కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అనేక మంది వచ్చి ఇప్పుడు బయట సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల దగ్గరికి వచ్చి కూడా ఈ యొక్క విషయాన్ని బయటకు తెస్తున్నారు. మొత్తానికి మంగ్లీ అంశం గురించి మీరేమంటారు? ఇప్పుడు మంగ్లీ అంశం గురించి నేనేం అనడం కాదండి. ఈ మైక్రో ఫైనాన్స్ అనే ఒక ఇది పెట్టి ఎవరో చేశారని అంటోంది ఆవిడ. మధు అనే అతను చేశాడు, హేమవత్ రెడ్డి అతను ఎవరో చేశారు అని. కానీ ఇక్కడ మనకి బోల్డ్ సందేహాలు ఉన్నాయి మంగ్లీ విషయంలో. సరే, మంగ్లీకి ఏ సంబంధం లేదు అనుకుందాం. ఆవిడ ఎందుకు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు లాయర్ సుబ్బారావు మీద? ఒకటి. రెండు, సజ్జనార్ని ఎందుకు కలిశారు? సజ్జనార్ని కలిసి ఆ ఫోటో ఎందుకు ఇన్స్టాలో పెట్టుకుంది ఆవిడ? మూడోది, డీజీపీని కలిసింది. ఈ మధ్యలో మొన్న ఒక ప్రెస్ మీటు, నిన్న ఒక ప్రెస్ మీటు. మొన్నేమో నేను సెలబ్రిటీని, నేను బంజారాని, నా పేరెంట్స్ ఏమైపోతారు అంటూ ఆవిడ ఇమోషన్ కూడా ప్లే చేసింది. అంటే అన్ని రకాలు. సెలబ్రిటీని అంటూ అదొక రకం. మీడియా మీద కూడా విరుచుకుపడింది ఆవిడ. మీరు ఇష్టానికి తమ్మునేల్స్ పెడుతున్నారు, సుబ్బారావు ప్రతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, మీరు తీసేయండి అన్నట్టుగా మాట్లాడింది. నిన్న కొంచెం తగ్గింది, కానీ నిన్న కొంచెం వ్యంగ్యంగా మాట్లాడింది. ఇప్పుడు నేనేమంటానంటే, మొన్న 2 లాయర్లు, నిన్న 4 లాయర్లు ఆవిడ చుట్టూ. తప్పు చేయని వాళ్ళు లాయర్లు అవసరం ఏంటి? ఇప్పుడు మనం తప్పు చేయకపోతే ఏం చేస్తామండి? ఓ ప్రెస్ మీట్ పెట్టి, సార్ నాకేం తెలియదండి, ఏమొచ్చినా నేను ఎదుర్కొంటాను, నిజంగా నన్ను తప్పు చేస్తే నన్ను ఏమైనా చేయండి అని అంటాం. అంతేగాని మీరు కోర్టు మెట్లు ఎక్కుతారా, లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారా? అంటే ఇక్కడ ఏంటి, నాకు ఇంతమంది నాకు తెలుసు, నా వెనకాల ఈ పెద్దవాళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవటానిక ఇవాళ మంగ్లీని అందరూ అడుగుతున్నది అది. నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? వాళ్ళకి న్యాయం జరగాలి బాధితులకి అంటుంది ఆవిడ. నేను బాధితుల తరఫున ఉంటాను, సజ్జనార్ గారిని కూడా నేను అదే అడిగాను, బాధితులకు న్యాయం చేయండి అని అంది. అసలు ఈవిడేం చేసి ఉండాలి? బాధితుల దగ్గరికి వెళ్ళి, నా పేరు వచ్చింది బయటికి, నేను నిజంగా మీకు వచ్చి చెప్పానా, మీరు అందులో డబ్బులు పెట్టండి అని. ఆ తండాల వాళ్ళని వెళ్ళి అడగాలిగా, పెట్టిన వాళ్ళని. 62 మంది కేసులు పెట్టారు. ఇవాళ బోల్డ్ మంది బయటకు వస్తున్నారట నష్టపోయామని, 5 లక్షలు కట్టామని. ఎవరి దగ్గర రిసీట్ లేదని అంటున్నారు. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? సరేనమ్మా, నా పేరు వస్తుంది, నా పేరు ఎవరు చెప్పారు మీకు? మధు చెప్పాడా, లేకపోతే ఆ రెడ్డి చెప్పాడా, లేకపోతే ఇంకొకళ్ళు భరత్ చెప్పాడా, ఎవరు చెప్పారో అని అడగాలి. తర్వాత శివ వాళ్ళ తమ్ముడు, మంగ్లీ తమ్ముడు, అతన్ని మనం చూపించింది ఇట్లా మొహం, నా తమ్ముడు ఇతనికి ఏ సంబంధం లేదండి. శివ చేత మాట్లాడించాలిగా, మధు చేత మాట్లాడించాలిగా, అవేమీ చేయలేదు. మంగ్లీ ఏం చేయాలి అప్పుడు? వీళ్ళు ఎవరి చేత మాట్లాడించలేదు. మొన్న మధు సడన్గా నేను అప్రూవర్గా మారుతానన్నాడు. నిన్న వచ్చి దొరికాడు ఆయన, పోలీసులకు చిక్కాక కొన్ని ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోల్లో ఏముంది? మంగ్లీకి సంబంధం లేదు అంటే ఎవరెవరికి సంబంధం లేదో చూపించాడు, ఎవరికి సంబంధం ఉంది అని చెప్పాలనుకున్నాడో అది చూపించాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? హేమవత్ రెడ్డే తీసుకెళ్ళిపోయాడు మొత్తం డబ్బులని అంటున్నాడు. ఇప్పుడు మంగ్లీని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మంగ్లీ చెప్తేనే మధు వచ్చి లొంగిపోయాడా? ఇప్పుడు అందరూ అడుగుతున్నది అది. ఇప్పుడు ఈ మధు అనే అతను మంగ్లీ వాళ్ళు ఒక చెల్లెల్ని చేసుకుంటానన్నాడు అని బయటకు వచ్చిన టాకు. నిజాలు మనకు తెలియదు. అందుకని ఇప్పుడు మధు పేరు ఎత్తకుండా, మధుని ఇన్వాల్వ్ చేయకుండా, మొన్న అందరూ అడిగారు సుబ్బారావు గారి మీదే కేసు పెట్టారు, మధు మీద ఎందుకు పెట్టలేదని. మధు మీద కూడా పెట్టానంది కానీ కాగితం చూపించాల. ఆవిడ ఏది దీని గురించి మాట్లాడలే, మా లాయర్లు మాట్లాడతారంటుంది. నాకేమీ తెలియదు, నాకు స్కీములు తెలియదు, స్కాములు తెలియదు, నాకు పాడడం తెలుసు అని లాయర్లు పెట్టుకున్నావుగా. అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఇవాళ 10 కోట్ల నుంచి 150 కోట్లు 200 కోట్లు స్కామ్ అండి. ఇది సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా పెట్టుబడులు పెట్టించారంటున్నారు వీళ్ళ తమ్ముడు శివ వాళ్ళు. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడ దాచింది? దుబాయ్లో దాచింది అంటున్నారు, మనకు తెలియదు. ఏదో ఆవిడకు ఒక ఇల్లు ఉందిట, ఆవిడ అంటే రెడీ అవ్వడానికి అది, తర్వాత ఆర్టిస్టులు వీళ్ళు వస్తారు కదా ఆవిడ చుట్టూ ఉండేవాళ్ళు, అందుకోసం ఒక ఇల్లు తీసుకుంది. ఆ ఇంటి నిండా డబ్బులు అంటున్నట్ట ఆవిడే చెప్తుంది. డబ్బులు కట్టాలు పెట్టి నా ఫోటో పెట్టారంటుంది ఆవిడ. ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందిలేండి ఒక ఛానల్కి. ఈ సంఘటన నిన్ననో ఇవాళ ఇచ్చింది. అంటే తన్ని తాను సేఫ్ గార్డ్ చేసుకోవటానికి ఆవిడ ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది. సో మనం అడుగుతున్నది ఏంటంటే, సజ్జనార్ గారు ఇంకా స్పందించలా. సాధారణంగా సజ్జనార్ ట్వీట్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఇట్లా జరిగినప్పుడు ఏదన్నా కదా, మరి ఆయన ఎందుకు స్పందించలేదు 4 రోజులైనా?
పైగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన కంప్లైంట్ దగ్గరికి వెళ్ళింది కదా, మరి ఏంటి విషయం అని ప్రజలు అడుగుతున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు, సిఐడి కేసు అయితే ఇచ్చారు. ఆంధ్రాలో కూడా లోకేష్ గారు స్పందించారు, బాధితుల తరఫున ఉంటామన్నారని తెలుస్తోంది. మంచిదే, బాధితుల తరఫునే ఉండమని చెప్తున్నాం మనం. కాబట్టి ఇవాళ మంగ్లీ చేసిన పనులన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. అందుకని దీని మీద మంగ్లీ వివరణ పూర్తిగా ఇవ్వాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నాకేం సంబంధం లేదంటే సరిపోదు. ఇవాళ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ తమ్ముడి చేత మాట్లాడించాలి. మధుని ఎవరు బెదిరించారో తెలుసుకోవాలి. మధు వచ్చి ఎందుకు అప్రూవర్గా మారాడు సడన్గా, ఈ విషయాలన్నీ ఇందులో బయటికి రావాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.